నమస్తే తేజం న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. జపాన్ ప్రధాని షిగేరు ఇషిబాతో కలిసి బుల్లెట్ ట్రైన్లో ప్రయాణించిన మోదీ. సెండాయ్ నగరంలో భారత ప్రధానికి ఘన స్వాగతం పలికిన ప్రవాస భారతీయులు. ట్రంప్ కు కోర్టులో గట్టి ఎదురుదెబ్బ. సుంకాలు చట్టవిరుద్ధమని సంచలన తీర్పు. భారత ఆర్థిక వ్యవస్థపై డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఆస్ట్రేలియా వాణిజ్య మంత్రి. భారత్లో అద్భుత అవకాశాలున్నాయన్న డాన్ ఫారెడ్. కాళేశ్వరం పీపీటీ ప్రజెంటేషన్ పై అసెంబ్లీలో మాటల యుద్ధం. ప్రతిపక్షాలకు అసెంబ్లీలో పీపీటీ ప్రజెంటేషన్ ఇచ్చే సాంప్రదాయం లేదని స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. వైజాగ్ తీరంలో డబుల్ డెక్కర్ సందడి. జెండా ఊపి బస్సులను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ డుమ్మా. ఫామ్ హౌస్ నుంచే బీఆర్ఎస్ కు దిశానిర్దేశం. పదిహేను రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి డిమాండ్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. మహిళలను నమ్మించి మోసం చేసిన కూటమి సర్కార్కు బుద్ధి చెబుతాం హెచ్చరించిన వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి. వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత. విద్యా వ్యవస్థపై రేవంత్ కీలక ఆదేశాలు. స్కూళ్లు కాలేజీల్లో ఫేషియల్ రికగ్నైజేషన్ హాజరుకు సీఎం ఆదేశం. హైకోర్టుకు వచ్చిన ప్రతిసారి పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరినా నిరాకరించారు. ఆవేదన వ్యక్తం చేసిన సుగాలి ప్రీతి తల్లి. గాలి మోటార్ల మీద తిరుగుతూ గాలి మాటలు మాట్లాడుతున్నారు. సీఎం రేవంత్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి. బెంగళూరులోని సిఓఈలో టీమిండియా ప్రీ సీజన్ ఫిట్నెస్ పరీక్షలు. హాజరైన రోహిత్, గిల్, బుమ్రా, జైస్వాల్, సిరాజ్. గోల్డ్ ప్రియులకు షాక్. ఒక్కరోజే భారీగా పెరిగిన బంగారం ధర. తులం బంగారంపై 1640 పెరిగిన వైనం. భారత ప్రధాని నరేంద్ర మోడీ తన జపాన్ పర్యటనలో భాగంగా శనివారం ఆ దేశ ప్రధాని షిగేరు ఇషిబాతో కలిసి ప్రఖ్యాత షింకన్సెన్ బుల్లెట్ ట్రైన్లో ప్రయాణించారు. ఇరువురు నేతలు సెండాయ్ నగరానికి చేరుకున్నారు. ఈ ప్రయాణానికి సంబంధించిన ఫోటోలను మోదీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో పంచుకున్నారు. సెండాయ్కు చేరుకున్న మోదీకి అక్కడి ప్రవాస భారతీయులు, స్థానికులు మోదీ-సాన్ స్వాగతం అంటూ నినాదాలు చేస్తూ ఘన స్వాగతం పలికారు. జపాన్తో సంబంధాలను కేవలం జాతీయ స్థాయిలోనే కాకుండా ప్రాంతీయ స్థాయికి కూడా విస్తరించే లక్ష్యంతో ప్రధాని మోడీ కీలక అడుగులు వేశారు. పర్యటనలో భాగంగా ఆయన టోక్యోలోని 16 జపాన్ ప్రిఫెక్షన్ల రాష్ట్రాల గవర్నర్లతో సమావేశమయ్యారు. భారత్ జపాన్ స్నేహంలో రాష్ట్రాలు
ప్రిఫెక్షన్ల మధ్య సహకారం ఒక ముఖ్యమైన స్తంభం వంటిదని ఈ సందర్భంగా మోదీ అన్నారు. దీనికోసం 15వ భారత్ జపాన్ శిఖరాగ్ర సదస్సులో భాగంగా రాష్ట్ర ప్రిఫెక్షర్ భాగస్వామ్య కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కొత్త కార్యక్రమం ద్వారా భారత రాష్ట్రాలు జపాన్ ప్రిఫెక్షర్లు నేరుగా కలిసి పనిచేసేందుకు వీలు కలుగుతుంది. వాణిజ్యం, పెట్టుబడులు, నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్లు, చిన్న మధ్య తరహా పరిశ్రమలు వంటి రంగాల్లో కలిసి పనిచేయడానికి అపారమైన అవకాశాలు ఉన్నాయని ప్రధాని మోదీ వివరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాల విషయంలో భారత్కు భారీ ఊరట లభించిందనే అవకాశం కనిపిస్తోంది. టారిఫ్లను విధించేందుకు అధ్యక్షుడికి విస్తృత అధికారాలు లేవని స్పష్టం చేస్తూ ఓ ఫెడరల్ అప్పీల్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ట్రంప్ విధించిన పలు కీలక సుంకాలు చట్టవిరుద్ధమని అక్కడి ఫెడరల్ సర్క్యూట్ అప్పీల్ కోర్టు పేర్కొంది. అంతర్జాతీయ వాణిజ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్న ఈ సుంకాల విషయంలో ట్రంప్ తన అధికార పరిధిని అతిక్రమించారని స్పష్టం చేసింది. ఈ తీర్పు ట్రంప్ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బగా మారింది. వాషింగ్టన్లోని ఫెడరల్ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ ఈ కేసును విచారించి 7-4 మెజార్టీతో ఈ తీర్పును ఇచ్చింది. సుంకాలు విధించే అధికారం రాజ్యాంగం ప్రకారం కేవలం కాంగ్రెస్కు మాత్రమే ఉందని, ఆ అధికారాన్ని అధ్యక్షుడు తన చేతుల్లోకి తీసుకోలేరని న్యాయమూర్తులు స్పష్టం చేశారు. వాణిజ్య లోటును ఒక ఆర్థిక అత్యవసర పరిస్థితిగా చూపి అంతర్జాతీయ ఆర్థిక అత్యవసర అధికారాల చట్టం కింద ట్రంప్ ఈ టారిఫ్లను విధించాడు. అయితే ఆ చట్టంలో టారిఫ్లు విధించే అధికారం ఎక్కడా స్పష్టంగా లేదని కోర్టు తేల్చి చెప్పింది. భారత ఆర్థిక వ్యవస్థను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన డెడ్ ఎకానమీ అనే విమర్శలను ఆస్ట్రేలియా తీవ్రంగా ఖండించింది. భారత్ను తాము అద్భుతమైన అవకాశాలున్న దేశంగా చూస్తున్నామని ఆస్ట్రేలియా వాణిజ్య మంత్రి డాన్ ఫెరాల్ స్పష్టం చేశారు. భారత్తో ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసుకునేందుకు తమ దేశం ఎంతో ఆసక్తిగా ఉందని ఆయన అన్నారు. డాన్ ఫారెల్ మాట్లాడుతూ భారత్, ఆస్ట్రేలియా రెండు అభివృద్ధి చెందుతున్న ప్రజాస్వామ్య దేశాలు. భారత్ వంటి దేశాలతో కలిసి పనిచేయాలని, ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు పెంచుకోవాలని మేము కోరుకుంటున్నాం. భారత్లో మాకు గొప్ప అవకాశాలు కనిపిస్తున్నాయని విలేకరులకు తెలిపారు. అమెరికా సుంకాల విధింపు విధానాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. మేము స్వేచ్ఛ, న్యాయమైన వాణిజ్యాన్ని నమ్మే దేశం. మా దేశానికి, మా కార్మికులకు శ్రేయస్సు చేకూరాలంటే స్వేచ్ఛ వాణిజ్యమే సరైన మార్గం. అందుకే భారత్పై కానీ ఆస్ట్రేలియాపై కానీ సుంకాలు విధించడాన్ని మేము సమర్థించమని ఆయన తేల్చి చెప్పారు. Look, I think the biggest challenge that Australian companies face when they go into India is that, like in Australia, you've got a federal structure and you can reach agreements as to how the federal structure might work. But then you have states, and the states have additional rules and regulations which you have to comply with. I think, from our point of view, and Hugh's just come back from Kolkata, where he's been working on ensuring Australian companies understand all of the rules that apply and can work through the system. You've got to be a bit persistent, I think. You know, from an Australian company point of view, what I would say to them is you've got to be persistent. You can get advice about what the challenges are, but you're going to have to devote some resources into getting your foot in the door. Indians are tough negotiators, in my experience, and we have to show that we can comply with all your regulations, we can set up business there, and we can make a contribution to your economy, but also a profitable investment from our point of view. So my advice to companies is to come and talk to us. Austrade is expanding its operations in our region. We want to do more business. We want to diversify. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు కాళేశ్వరంపై అసెంబ్లీలో పీపీటీ ప్రజెంటేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ నాయకులకు మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ మేరకు మాజీ మంత్రి హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో పీపీటీ ఇస్తామని చెప్తుంటే కాంగ్రెస్ నేతలు భయపడుతున్నారని ఆరోపించారు. పీపీటీకి అవకాశం ఇవ్వడం లేదంటే వాస్తవాలను వినడానికి సిద్ధంగా లేరని అర్థమవుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు అన్ని గమనిస్తున్నారని గుర్తు చేశారు. మంత్రి శ్రీధర్ బాబు
మాటలు చూస్తుంటే ఆయనకు వాస్తవాన్ని అంగీకరించడం ఇష్టం లేదని తెలుస్తోందని చురకలు పెట్టారు. ఏ విషయం గురించైనా నిజానిజాలు కోర్టులో తెలుస్తాయని హరీష్ రావు స్పష్టం చేశారు. అయితే హరీష్ రావు మాట్లాడిన మాటలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్షాలకు అసెంబ్లీలో పీపీటీ ప్రజెంటేషన్ ఇచ్చే సాంప్రదాయం లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు తమకు పీపీటీ అవకాశం ఇవ్వాలని లేఖ కూడా రాసినట్లు గుర్తు చేశారు. పర్యాటక కేంద్రమైన విశాఖపట్నంలో సందర్శకులకు సరికొత్త అనుభూతిని అందించేందుకు హాఫ్ ఆన్ హాఫ్ ఆఫ్ డబుల్ డెక్కర్ బస్సులు అందుబాటులోకి వచ్చాయి. బీచ్ రోడ్లో ఏర్పాటు చేసిన ఈ 2 బస్సులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పర్యాటకులకు ఆయన ఓ శుభవార్త అందించారు. బస్సు టికెట్ ధరను అక్కడికక్కడే సగానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 24 గంటల పాటు ప్రయాణించేందుకు వీలుగా టికెట్ ధరను అధికారులు 500గా నిర్ణయించారు. ఈ విషయం తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందిస్తూ పర్యాటకులపై భారం తగ్గించే ఉద్దేశంతో ధరను సగానికి తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. మిగిలిన సగం మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. దీంతో పర్యాటకులు కేవలం 250తో రోజంతా డబుల్ డెక్కర్ బస్సులో ప్రయాణించవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ నివేదిక అసెంబ్లీని కుదిపేయనున్న తరుణంలో బీఆర్ఎస్ అధినేత ప్రతిపక్ష నేత కె చంద్రశేఖరరావు ఈ సమావేశాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ప్రాజెక్ట్ నిర్మాణంలో అక్రమాలు జరిగాయని అధికార కాంగ్రెస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ అంశంపై జరిగే చర్చకు హాజరు కాకూడదని ఆయన భావిస్తున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. కాళేశ్వరం అంశంపై బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్న వేళ కేసీఆర్ సభకు గైహాజరు కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే సభకు రానప్పటికీ పార్టీని నడిపించే వ్యూహ రచనలో ఆయన చురుగ్గా ఉన్నట్లు సమాచారం. నిన్న ఎర్రవెల్లిలోని తన ఫామ్ హౌస్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై వారికి కీలక సూచనలు చేశారు. కాళేశ్వరంపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను, అసత్యాలను గట్టిగా తిప్పికొట్టాలని, వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో హరీష్ రావు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించినట్లే ఈసారి కూడా సభలో ప్రాజెక్టుల వల్ల కలిగే ప్రయోజనాలను వివరించేందుకు అవకాశం కోరాలని సూచించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ను అనుమతి కోరారు. నేడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న ఎరువుల సంక్షోభంపై భారత రాష్ట్ర సమితి వినూత్న నిరసన చేపట్టింది. ఇందులో భాగంగా కనీసం 15 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఆయన గన్ పార్క్ వద్ద మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాలు కనీసం 15 రోజులు లేదా అంతకు మించి నిర్వహించినా తాము సిద్ధమే అని కేటీఆర్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని సభలో పెట్టినా అన్నింటికీ సరైన సమాధానం ఇస్తామని ధీమా వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగం నుంచి మొదలుకొని ఏ అంశంపైనైనా సభలో చర్చకు పెడితే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. వ్యవసాయ విస్తీర్ణంతో పాటు వ్యవసాయ సంక్షేమానికి మాజీ సీఎం కేసీఆర్ చేసిన కార్యక్రమాలు, పథకాల గురించి వివరిస్తామని అన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరం గురించి కూడా సమాధానం చెబుతామని కేటీఆర్ స్పష్టం చేశారు. మరి ఎందుకు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తిరిగి ఆనాటి రోజులు మళ్ళీ చెప్పులు లైన్లో పెట్టి, ఆధార్ కార్డులు లైన్లో పెట్టి, ఎరువుల కోసం లైన్లు కట్టి వర్షంలో పండుగ రోజు కూడా తడిసిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి కారణం ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. తూతూ మంత్రంగా 4 రోజులు అసెంబ్లీ నడపడం కాదు, 15 రోజులు అసెంబ్లీ నడపాలే. రైతుల అన్ని సమస్యలు, వర్షం అధిక వర్షం వల్ల, వరదల వల్ల ఇవాళ పంట నష్టపోయిన రైతుల గురించి కానీ, ఎరువులు సకాలంలో మీరు ఇవ్వలేకపోవడం వల్ల బ్లాక్ మార్కెటింగ్ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే చేస్తున్నారో, యూరియా మాఫియా ఎవరైతే కాంగ్రెస్ నాయకులు చేస్తున్నారో వాళ్ళ వల్ల రైతులు పడుతున్న అవస్థల గురించి కూడా బ్రహ్మాండంగా సుదీర్ఘంగా చర్చించే అవకాశం ప్రభుత్వం ఇవ్వాలి. దాంతో పాటు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నెలకొని ఉన్న వ్యవసాయ సంక్షోభం మీద కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలి, చర్చ ఖచ్చితంగా పెట్టాలి. అట్లాగే ఫీజు రీయింబర్స్మెంట్ కూడా కాక పిల్లలు ఆగమైతా ఉన్నారు, వారి గురించి కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో వర్షాల వల్ల చాలా చోట్ల అకాల వ్యాధులు, సీజనల్ వ్యాధులు వచ్చి ప్రజలు అవస్థలు పడతా ఉన్నారు. దాని గురించి కూడా సుదీర్ఘంగా చర్చ జరగాల్సిన అవసరం కూడా ఉంది. కేవలం ఒకటో రెండో మీకు అనుకూలంగా ఉండే అంశాలు మాట్లాడుకొని దానిలో మైకు మీద కట్టు కాదు కాబట్టి, మాకు మైక్ ఇయ్యరు కాబట్టి మమ్మల్ని ఇష్టం వచ్చినట్టుగా దూషించి పైశాచిక ఆనందం పొందుతామంటే దానికోసం కాదు అసెంబ్లీ సమావేశాలు. అసెంబ్లీ సమావేశాలు ప్రజల సమస్యలు చర్చించడానికి, ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి ప్రతిపక్షం తీసుకురావడానికే పెడతారు. కాబట్టి అన్ని అంశాలు సాకల్యంగా చర్చించాలి అంటే 15 రోజుల పాటు ఖచ్చితంగా చర్చ జరగాలి.
అర్థవంతమైన చర్చ జరగడానికి బీఆర్ఎస్ ఎప్పుడు కూడా ముందుంటది. అన్ని విషయాలు కాళేశ్వరం మీద మీరు వేసిన కమిషన్తో సహా, అది పీసీ ఘోష్ కమిషన్ కాదు, పీసీసీ కమిషన్ అది. కాబట్టి ఆ పీసీసీ కమిషన్ రిపోర్ట్తో సహా, తప్పుల తడక లాంటి ఆ నివేదికతో సహా అన్నిటి విషయంలో కూడా మా పార్టీ పూర్తి స్థాయిలో మా వైఖరిని కుండబద్దలు కొట్టినట్టు చెప్తాం. కానీ ముఖ్యం ఇవాళ మనం మహిళలను నమ్మించి మోసం చేసిన కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు రాష్ట్రంలోని మహిళలు సిద్ధంగా ఉన్నారని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరదు కళ్యాణి, వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజితలు స్పష్టం చేశారు. నెల్లూరులో కాకాని పూజిత ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం జోనల్ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం వరదు కళ్యాణి, కాకాని పూజితలు మీడియాతో మాట్లాడారు. కూటమి సర్కారు ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో మహిళలకు కనీస రక్షణ లేకుండా పోయిందని ఈ సందర్భంగా వారు మండిపడ్డారు. నిజమైన మహిళా సాధికారతను వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే మహిళలు చూశారని అన్నారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా మహిళా వ్యతిరేక పాలన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది. మహిళల మీద నిత్యం అఘాయిత్యాలు, నేరాలు జరుగుతూ ఉండే పరిస్థితి. అలాగే మహిళలకి ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన వీళ్ళు ఏ ఒక్కటి సరిగ్గా అమలు చేయని పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉంది. మహిళల మీద ఇన్ని అఘాయిత్యాలు, ఇన్ని దారుణాలు జరుగుతున్నా కూడా మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం ఆ అఘాయిత్యాలకు కారణమైన మద్యాన్ని ఎంతగా ఏరులై పారేట్టుగా చేస్తూ ఉందో ఈ రాష్ట్ర ప్రజలందరూ, ముఖ్యంగా మహిళలు గమనిస్తూ ఉన్నారు. దాని మీద తీవ్రంగా వ్యతిరేకత మహిళల్లో అప్పుడే ప్రారంభమైన పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే ఈరోజు కూటమికి ఓట్లేసిన వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు. ఎందుకు ఇలాంటి ప్రభుత్వానికి ఓట్లేసామా అని చెప్పేసి. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటే ఒక మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా పరిపాలించిన పరిస్థితి మనం చూసాం. అతను తన 5 ఏళ్ల పాలనలో తీసుకుంటే 3,30,000 కోట్ల రూపాయల అప్పులు చేస్తే, ఈ కూటమి అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో 2 లక్షల కోట్ల అప్పులు చేయడం జరిగింది. మాట్లాడితే సంపద సృష్టిస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. చూసేసరికి అప్పులు సృష్టిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ హామీలన్నిటినీ నమ్మి ఓట్లేశారు మహిళలు. ఈ రోజు తీసుకుంటే ఏ ఒక్క హామీ అమలు చేయలేదు సరి కదా. మా సూపర్ 6 హామీలన్నీ పూర్తయిపోయాయి, అవలేదంటే వాళ్ళ 4 మందం మా సూపర్ 6 అనేది సూపర్ హిట్ అంటూ చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. మేము ఒకటే అడుగుతున్నాము, ఈ రాష్ట్రంలో ఒక్క మహిళకైనా పూర్తి స్థాయిలో ఏడాదికి 3 సిలిండర్లు ఇచ్చారా? మరి సూపర్ హిట్ ఎలా అవుతుంది? అలాగే తీసుకుంటే ఈ రోజుల్లో బస్సు విషయం, 11 రకాల బస్సులకి ఈరోజు మహిళలకి స్థానం లేదు. ఫ్రీ ఉచిత బస్సు అనేది లేని పరిస్థితి. కేవలం 5 రకాల బస్సులకే వీళ్ళు అవకాశం ఇచ్చారు. సూపర్ హిట్ ఎలా అవుతుంది? ఏ ఒక్క నిరుద్యోగ మహిళకైనా యువతకైనా వీళ్ళు ఉద్యోగం ఇచ్చారా? మరి వాళ్ళ మొదటి సంతకమే నిరుద్యోగ భృతి 20 లక్షల ఉద్యోగాల మీద పెట్టారు కదా. మరి సూపర్ హిట్ ఎలా అవుతుంది మీ సూపర్ 6 హామీలు అనేది నేను అడుగుతూ ఉన్నాను. అలాగే మహాశక్తి పథకం అంటే ఆడబిడ్డ నిధి అనే పథకం ఆ రోజు ఎన్నికల టైంలో ఓదరగొట్టేశారు. ఈ రోజు ఏ ఒక్కరికైనా ఆడబిడ్డ నిధి ఇచ్చారా? మరి ఎలా అవుతుంది సూపర్ హిట్ అని నేను అడుగుతూ ఉన్నాను. అలాగే రైతుల కోసం అన్నదాత సుఖీభవ 20,000 ఎటువంటి కండిషన్స్ లేకుండా, కేంద్రంతో సంబంధం లేకుండా ఇస్తామని చెప్పి ఈరోజు కేవలం 5,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఇలా అన్ని హామీలు కూడా ఏవి నెరవేర్చకుండా ఈ రోజు సూపర్ హిట్ అని ఎలా మీరు చెప్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతూ ఉన్నాను. మహిళలు అంత సులువుగా బయటికి రానటువంటి వ్యక్తులు ఈ ప్రభుత్వం అంటే ఎంత వ్యతిరేకత ఉంటే, ఎంత అసహ్యం వేసుంటే ఈ ప్రభుత్వం చేసే పనుల గురించి బయటకు వచ్చి ఈ రకంగా మీటింగుల్లో బహిరంగంగా మాకు ఈ ప్రభుత్వం అంటే వ్యతిరేకత ఉందని చెప్తారు చెప్పండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీద ప్రేమాభిమానాలు, ఈ ప్రభుత్వం మీద వాళ్ళకు ఉండేటువంటి అసహ్యాన్ని తెలపడానికి అందరూ భారీ స్థాయిలో వచ్చి మీటింగ్ని సక్సెస్ చేశారు. అందరికీ కూడా థ్యాంక్స్ అండి. ఒక్కసారి ఫోన్ చేసి చెప్తే వెంటనే కథలు వచ్చారు. అందరూ కలిసి రేపు పొద్దునే మేమేం ఏ రకంగా ముందుకెళ్లాలన్న ప్రణాళిక వేసుకున్నాము. కూటమి ప్రభుత్వం చేసే మోసాలు అంతా ఇంతా కాదు. మనం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వాగ్దానాలు తీసుకుని ఉంటే మహిళలని టార్గెట్ చేసి మహిళల ఓటులు సాధించి దాని తర్వాత ఆ మహిళల్నే మోసం చేసినటువంటి ఈ సీఎం ఎవరైనా ఉన్నారు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారే. 4 హామీలు ఇచ్చి ఉంటారా అండి మహిళల గురించి సూపర్ 6లో ఒక్కటి కూడా పూర్తి చేయలేదు. పూర్తి స్థాయిలో ఏ హామీ కూడా పూర్తి చేయలేదు.
ఫ్రీ బస్ అంటారా, అది అసలు ఎంత ఘోరంగా ఫ్లాప్ అయిందని అంటే మనం రోజు చూస్తున్నాము. ఒక ఫ్రీ బస్ ఎక్కాలి అని అంటే పాపం వాళ్ళ అంత సమయంలో వాళ్ళు ఆ పని చేసుకొని రావచ్చు వెనక్కి. పైగా ఇచ్చినటువంటి బస్ ఏంటి, నాన్ ఏసీ బస్సెస్. ఏసీ బస్ అనేది ఇవ్వాలి అనే ఆలోచన కూడా లేదు. అంటే మేము ఫ్రీ ఇస్తున్నాం కాబట్టి మేము ఇచ్చింది తీసుకోండి అనేటువంటి మనస్తత్వం ఉన్న మనిషి మన ముఖ్యమంత్రి గారు. సరే, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒక పక్క హామీలు పూర్తి చేయలేదు. సరే, ఏదో ఒక రకంగా ఆడవాళ్ళు వాళ్ళ జీవనాన్ని సాగిస్తా ఉన్నారంటే వాళ్ళ మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులు బోధనేతర సిబ్బందికి ముఖ గుర్తింపు ఆధారిత హాజరు విధానాన్ని ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ కొత్త విధానం ద్వారా హాజరు శాతం మెరుగుపడుతుండటంతో పాటు వృత్తి విద్యా సంస్థల్లోని లోపాలను సరిదిద్దవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో విద్యాశాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పాఠశాలల నుంచి విశ్వవిద్యాలయాల వరకు అన్ని చోట్ల మౌలిక వసతులను మెరుగుపరిచి మెరుగైన బోధనా సౌకర్యాలు కల్పించాలని సూచించారు. విద్యాశాఖ పరిధిలో అదనపు తరగతి గదులు, వంటశాలలు, టాయిలెట్లు, ప్రహరీ గోడల నిర్మాణ పనులను వేర్వేరు ఏజెన్సీలకు అప్పగించడం సరైన పద్ధతి కాదని సీఎం అన్నారు. నాణ్యత పర్యవేక్షణ, నిధుల వినియోగంలో పారదర్శకత కోసం ఈ నిర్మాణ పనులంటిని ఒకే విభాగానికి అప్పగించాలని ఆదేశించారు. ఇప్పటికే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి ఈ బాధ్యతలు అప్పగించాలని ఆయన తేల్చి చెప్పారు. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై సుగాలి ప్రీతి తల్లి పార్వతి తీవ్ర ఆరోపణలు చేశారు. ఎన్నికలకు ముందు తమ కుమార్తె కేసు గురించి పదే పదే ప్రస్తావించిన పవన్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తమను కలవడానికి కూడా నిరాకరిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది మే 1 నుంచి జూలై 31 మధ్య కాలంలో కేసు విచారణ నిమిత్తం తాము 11 సార్లు హైకోర్టుకు వచ్చామని పార్వతి తెలిపారు. వచ్చిన ప్రతిసారి పవన్ కళ్యాణ్ ను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరినా ఆయన నిరాకరించారని వాపోయారు. గతంలో ప్రతి నిమిషం సుగాలి ప్రీతి కేసు అనే ఆయన ఇప్పుడు ఆ ప్రస్తావన తెస్తేనే తలనొప్పి వస్తోందని అంటున్నారు అని ఆమె ఆరోపించారు. అంతకుముందు కూడా సుగాలి ప్రీతి కేసులో న్యాయం చేస్తామని పవన్ కళ్యాణ్ గతంలో హామీ ఇచ్చారని, దానిని ఇప్పుడు నిలబెట్టుకోవాలని కోరారు. లేదంటే ఆయన పార్టీ కార్యాలయం ఎదుట ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. జూలై 31 వరకే 3 నెలల్లోనే మేము 11 సార్లు హైకోర్టుకు రావాల్సి వచ్చింది సార్. సిబిఐసి ఆ హైకోర్టుకు వచ్చిన ప్రతిసారి కూడా మళ్ళీ పాత్రేత సుందరంలో అపాయింట్మెంట్ అడిగాం. అదే సార్ అప్పుడైతే సుగాలి ప్రీతి కేసు నిమిషానికి ఒకసారి అన్న ఆయన, ఇప్పుడు మా కేసు అంటేనే తలనొస్తుంది అంటున్నారు సార్. తలనొప్పి వస్తుంది, మా కేసు పేరు ఎత్తితేనే తలనొస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి గాలి మోటార్లో తిరుగుతూ గాలి మాటలు మాట్లాడుతున్నారని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాల పెద్ద ఎత్తున పంట నష్టం జరిగిందని చెప్పారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులను కాపాడాలన్న కనీస ఇంగిత జ్ఞానం ముఖ్యమంత్రికి లేదన్నారు. వేలాది ఎకరాల పంట నష్టం, ప్రాణ నష్టం జరిగిందని, రైతులు నష్టపోయారని చెప్పారు. ముఖ్యమంత్రికి ఏమాత్రం సోయి లేకుండా అందాల పోటీల మీద మూసీ నదిపై రివ్యూలు నిర్వహిస్తూ కాలయాపన చేస్తున్నారని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో చర్చకు రావాల్సిన అనేక సమస్యలు ఉన్నాయని, 3 రోజులు మాత్రమే సభను నడపాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. దీనికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు. సీఎం చర్చకు భయపడుతున్నారా అని ప్రశ్నించారు. బేషరతుగా 4 వారాల పాటు అసెంబ్లీ నిర్వహించాలని, ముఖ్యమంత్రికి దమ్ము ధైర్యం లేక తప్పించుకు తిరుగుతున్నారని విమర్శించారు. ఇచ్చిన హామీలను పూర్తిగా తుంగలో తొక్కి రాష్ట్ర ప్రజానీకాన్ని ఏ రకంగా మోసం చేస్తా ఉన్నదో అనేక అంశాలను ఈరోజు మరి ఏ రకంగా అసెంబ్లీలో ప్రస్తావన చేయాలన్న అంశం మీద చర్చించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో 420 తప్పుడు హామీలతోటి దాదాపుగా 6 గ్యారంటీలకు చట్టబద్ధ ఇస్తామని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు అన్ని పూర్తిగా విస్మరించడమే కాకుండా యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని మోసం చేసి
తెలంగాణ ప్రజల్ని పూర్తిగా మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సమస్యల్ని డైవర్ట్ చేయడానికి ఏదో ఒక కొత్త అంశాన్ని తీసుకొచ్చి ఏదో ఒక రకంగా నాటకం చేస్తూ ప్రజల్ని మభ్యపెడుతున్న సంగతి మీకు తెలుసు. మరి రేపు స్థానిక ఎన్నికలు 42% బీసీ రిజర్వేషన్ అంశం కానీ, కాళేశ్వరంలో ఏ రకంగా 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి పదే పదే చెప్పిన రేవంత్ రెడ్డి గారు 1,00,000 కోట్ల అవినీతిని కక్కిస్తా, ఆ డబ్బులతోటే సంక్షేమ కార్యక్రమం చేపడతానని చెప్పిన రేవంత్ రెడ్డి గారు దాదాపు 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎవరి మీద కేసులు పెట్టలేదు, ఏ ఒక్క అవినీతి అంశంని బయట పెట్టలేదు, ₹1 కూడా ఇప్పటి వరకు వసూలు చేయక మరొకసారి మోసం చేస్తున్న మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. అనేకమైనటువంటి అంశాలు 100 రోజుల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తాను, 100 రోజుల్లో అవినీతి సొమ్మును కక్కిస్తాను, 100 రోజుల్లో వచ్చేటువంటి అవినీతి సొమ్ముతో నేను సంక్షేమ కార్యక్రమాలు చేపడతానని చెప్పి దాదాపు 20 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్క కేసు పెట్టలేదు, ఒక అవినీతి సొమ్మును బయట పెట్టలేదు. మరి మళ్ళొకసారి ఈరోజు కాళేశ్వరం అంశాన్ని మాట్లాడుతూ ఉన్నారు. మరి కాళేశ్వరం మీద పూర్తి నివేదిక వచ్చిందని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఎందుకోసమని చెప్పి ఇంకా కాళేశ్వరాన్ని సమస్యని ఇంకా ముందుకు తీసుకెళ్లకుండా వాటి మీద సిట్ కానీ లేకుంటే సిబిఐ కానీ ఎంక్వైరీ పెట్టి మరి ఎందుకోసం అని చెప్పేసి వారి మీద లీగల్ యాక్షన్స్ తీసుకోవడం లేదు, ఎందుకోసం అని చెప్పి ఆ సొమ్ము రికవరీ చేయడం లేదో అనేకమైనటువంటి అంశాలు ఖచ్చితంగా రేపు అసెంబ్లీలో మేము మాట్లాడబోతున్నాం. భారత క్రికెట్ జట్టులో కెప్టెన్ రోహిత్ శర్మ కెరియర్ను ముగించేందుకు రంగం సిద్ధమైందా అంటే అవుననే అంటున్నాయి కొన్ని వాదనలు. టీమిండియాలో తాజాగా ప్రవేశపెట్టిన బ్రోంకో టెస్ట్ వెనుక ఉన్న అసలు ఉద్దేశం రోహిత్ను 2027 ప్రపంచ కప్ జట్టు నుండి తప్పించడమేనని మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలతో భారత క్రికెట్లో కొత్త వివాదం రాజుకుంది. శనివారం బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లో టీమిండియా ప్రీ సీజన్ ఫిట్నెస్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా, యశస్వి జైపాల్, మహమ్మద్ సిరాజ్ వంటి కీలక ఆటగాళ్లు ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో భాగంగా ఆటగాళ్లకు ఎముకల సాంద్రతను తెలిపే డెక్సా స్కాన్ రక్త పరీక్షలు నిర్వహించారు. అయితే ప్రస్తుతం కేవలం వన్డేలకు మాత్రమే పరిమితమైన విరాట్ కోహ్లీ ఈ పరీక్షలకు హాజరవుతున్నాడా లేదా అనే దానిపై స్పష్టత లేదు. బంగారం ధర మరోసారి ఆకాశాన్నంటింది. పసిడి ప్రియులకు భారీ షాక్ ఇస్తూ ఒక్క రోజులోనే ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఈనాటి ట్రేడింగ్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా 1640 పెరగడంతో కొనుగోలుదారులు బెంబేలెత్తిపోతున్నారు. వెండి కూడా బంగారం బాటలోనే పయనించి ధరల మోత మోగించింది. హైదరాబాద్ బిలియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,04,950 ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరింది. అదేవిధంగా 22 క్యారెట్ల బంగారం ధర 1,500 పెరిగి 96,200 వద్ద నిలిచింది. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాల్లో కూడా దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి. మరోవైపు వెండి ధర కూడా పరుగులు పెట్టింది. హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండిపై ఒక్కరోజే 1,100 పెరిగింది. దీంతో కిలో వెండి ధర 1,31,000కు ఎగబాకింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,05,100 వద్ద ట్రేడ్ అవుతుండగా కిలో వెండి ధర 1,21,000గా ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జపాన్ ప్రధాని షిగేరు ఇషిబాతో కలిసి బుల్లెట్ ట్రైన్లో ప్రయాణించిన మోదీ. సెండాయ్ నగరంలో భారత ప్రధానికి ఘన స్వాగతం పలికిన ప్రవాస భారతీయులు. ట్రంప్కు కోర్టులో గట్టి ఎదురుదెబ్బ. సుంకాలు చట్టవిరుద్ధమని సంచలన తీర్పు. భారత ఆర్థిక వ్యవస్థపై డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఆస్ట్రేలియా వాణిజ్య మంత్రి. భారత్లో అద్భుత అవకాశాలున్నాయన్న డాన్ ఫారెడ్. కాళేశ్వరం పీపీటీ ప్రెజెంటేషన్పై అసెంబ్లీలో మాటల యుద్ధం. ప్రతిపక్షాలకు అసెంబ్లీలో పీపీటీ ప్రెజెంటేషన్ ఇచ్చే సాంప్రదాయం లేదని స్పష్టం చేసిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క.
వైజాగ్ తీరంలో డబుల్ డెక్కర్ సందడి, జెండా ఊపి బస్సులను ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ డుమ్మా, ఫామ్ హౌస్ నుంచే బీఆర్ఎస్ కు దిశానిర్దేశం. పదిహేను రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి, డిమాండ్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్. మహిళలను నమ్మించి మోసం చేసిన కూటమి సర్కార్కు బుద్ధి చెబుతాం, హెచ్చరించిన వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరదు కళ్యాణి, వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత. విద్యా వ్యవస్థపై రేవంత్ కీలక ఆదేశాలు, స్కూళ్లు కాలేజీల్లో ఫేషియల్ రికగ్నైజేషన్ హాజరుకు సీఎం ఆదేశం. హైకోర్టుకు వచ్చిన ప్రతిసారి పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరినా నిరాకరించారు, ఆవేదన వ్యక్తం చేసిన సుగాలి ప్రీతి తల్లి. గాలి మోటార్ల మీద తిరుగుతూ గాలి మాటలు మాట్లాడుతున్నారు, సీఎం రేవంత్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి. బెంగళూరులోని సిఓఈలో టీమిండియా ప్రీ సీజన్ ఫిట్నెస్ పరీక్షలు, హాజరైన రోహిత్, గిల్, బుమ్రా, జైస్వాల్, సిరాజ్. గోల్డ్ ప్రియులకు షాక్, ఒక్కరోజే భారీగా పెరిగిన బంగారం ధర, తులం బంగారంపై 1640 పెరిగిన వైనం. ఇవి బులెటిన్ అప్డేట్స్, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.